నమస్కారం. ఈరోజు మనం అహ్మదాబాద్లో జరిగిన ఆ ఘోర విమాన ప్రమాదం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును. చాలా విషాదకరమైన సంఘటన. లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. హ్మ్, మన దగ్గర ఎన్డీటీవీ ప్రాఫిట్, ఏపీ న్యూస్, కొన్ని పైలట్ బ్లాగ్స్, మింట్, బీబీసీ ఇలా వివిధ వార్తల నుంచి సేకరించిన సమాచారం ఉంది. మంచిది. అసలు ఏం జరిగింది, కారణాలు ఏమై ఉండొచ్చు, దాని ప్రభావం ఏంటి, వీటిని ఒకసారి వివరంగా చూద్దాం. ఖచ్చితంగా. ముఖ్యంగా ఇది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ చరిత్రలోనే మొదటి ప్రాణాంతకి ప్రమాదమవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అవును, అదే పాయింట్. ఇంత సేఫ్టీ రికార్డున్న విమానానికి ఇలా జరగడం నిజంగా పెద్ద ప్రశ్న. అవును. సరే, వివరాల్లోకి వెళ్తే ఇది ఎయిర్ ఇండియా వాళ్ళ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్, ఒక 12 ఏళ్ల విమానం. హ్మ్, హ్మ్. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తోంది. జూన్ 12, 2025 మధ్యాహ్నం లోకల్ టైం ప్రకారం 1.38కి టేకాఫ్ అయింది. కేవలం 5 నిమిషాల్లోనే కదా? అవును, టేకాఫ్ అయిన జస్ట్ 5 మినిట్స్లోనే ఈ దుర్ఘటన జరిగింది. విమానంలో దాదాపు 240 మందికి పైగా ఉన్నారని ప్రాథమిక సమాచారం. ఎయిర్ ఇండియా లెక్క ప్రకారం చూస్తే 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్లు. అలాగే 7 పోర్చుగీస్, ఒక కెనేడియన్ కూడా ఉన్నారని చెప్పారు. అవును. అది కూడా అహ్మదాబాద్లో బాగా జనం ఉండే మేఘాని నగర్ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడింది. హో, అంటే గ్రౌండ్లో కూడా ప్రభావం ఎక్కువే ఉందన్నమాట. ఖచ్చితంగా. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పెద్ద పేలుడు, దట్టంగా నల్లటి పొగ. ఆ దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కూడా ఆగిపోయాయి కదా మొదట. అవును, కొంతసేపు నిలిపేశారు, తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు అసలు కారణాల గురించి ఏమనుకుంటున్నారు? పక్షుల తాకిడి అనే మాట బాగా వినిపిస్తోంది. అవును, పైలట్ వర్గాల్లో అదే అనుమానం ఎక్కువగా ఉంది. అది ఒక ముఖ్యమైన అనుమానం. ఎందుకంటే గతంలో కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఈ పక్షుల సమస్య ఉండేది. నిజమేనా? అవును. 2 ఇంజిన్లని ఒకేసారి పక్షులు బలంగా ఢీకొట్టడమనేది చాలా అరుదు. కాని అది జరిగితే మాత్రం ఇంజిన్లు 2 పవర్ కోల్పోయే ప్రమాదముంది. అంటే 2 ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యాయా? అయ్యుండవచ్చు. వీడియో ఫుటేజ్ చూస్తే విమానం అనుకున్నంత ఎత్తుకు వెళ్లలేదు. పైగా చాలా నెమ్మదిగా కిందకు దిగుతున్నట్టనిపిస్తోంది. అంటే ఒక రకంగా కంట్రోల్డ్గానే కిందకొస్తున్నట్టుంది. అంటే ఇంజిన్ పవర్ పూర్తిగా పోయిందా? పైలట్లు టాగా వాడలేదా? అదే ఆ టేకాఫ్ గో అరౌండ్ పవర్. అదే విశ్లేషకులు కూడా గమనించారు. ఇంజిన్ల సౌండ్లో ఆ మ్యాక్సిమం పవర్ వాడినట్టుగా సూచనలు లేవంటున్నారు. ఓ, అంటే బహుశా పక్షులు కొట్టడం వల్ల కావచ్చు, లేదా ఇంకేదైనా సాంకేతిక సమస్య వల్ల కావచ్చు, ఇంజిన్లు అవసరమైనంత థ్రస్ట్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. ఇంకో థియరీ కూడా వినిపిస్తుంది, విమానం స్టాల్ అయిందని. అవును, అది కూడా ఒక కారణం కావచ్చు. అంటే విమానం బరువు, అహ్మదాబాద్లో ఆ టైంలో ఉన్న వేడి 36–37 డిగ్రీలు, తక్కువ ఎత్తులో స్పీడ్ తగ్గడం, వీటన్నిటి వల్ల రెక్కలకు సరిపడ గాలి ఆధారం దొరకక పైకి లేచే శక్తిని కోల్పోవడం, దాన్ని స్టాల్ అంటారు. సరే, ఇంకొక విచిత్రమైన విషయమేంటంటే కొన్ని వీడియోల్లో టేకాఫ్ తర్వాత కూడా ల్యాండింగ్ గేర్ కిందనే ఉందని, వింగ్ ఫ్లాప్స్ కూడా చాలా త్వరగా, అంటే మామూలు కంటే ముందే ముడుచుకున్నాయని అంటున్నారు. ఇది అసాధారణమంటున్నారు కదా? అవును, అది చాలా అసాధారణం. సాధారణంగా టేకాఫ్ అయి కొంచెం సేఫ్ హైట్కి వెళ్ళాక ల్యాండింగ్ గేర్ని లోపలికి ముడుస్తారు. అలాగే ఫ్లాప్స్ కూడా. ఫ్లాప్స్ని కూడా స్పీడ్, హైట్ని బట్టి నెమ్మదిగా దశలవారీగా ముడుస్తారు. గేర్ కిందనే ఉంటే గాలి నిరోధకం ఎక్కువై స్పీడ్ అందుకోలేదు. ఓ, అలాగే ఫ్లాప్స్ త్వరగా ముడిచేస్తే తక్కువ స్పీడ్లో కావాల్సిన అదనపు లిఫ్ట్ తగ్గిపోతుంది. ఈ రెండూ ఒకేసారి అలా జరిగాయంటే అది ఎందుకో తేలాలి. పైలట్ తప్పిదమా, లేక సిస్టమ్ ఫెయిల్యూరా? సీరియస్గా ఉందని అర్థమవుతోంది. అవును, మేడే అంటే అత్యంత తీవ్రమైన ఎమర్జెన్సీ అన్నమాట. ప్రమాదం తీవ్రత చూస్తే అసలు ఎవరూ బ్రతికుండకపోవచ్చని అక్కడి పోలీస్ చీఫ్ అన్నారు కదా? అవును, ప్రాథమికంగా అదే చెప్పారు. బీబీసీ వాళ్లు చెప్పిన దాని ప్రకారం ఇప్పటిదాకా 204 మృతదేహాలు దొరికాయట. పాపం, ఇందులో విమానంలో వాళ్ళెంతమంది, కింద నేలమీద ఉన్నవాళ్ళెంతమంది అనేది ఇంకా తెలియాలి. అదింకా స్పష్టత రాలేదు. విమానం నేరుగా డాక్టర్ల హాస్టల్పై పడింది కాబట్టి అక్కడ కూడా ప్రాణనష్టం జరిగి ఉండవచ్చు. ఓహ్ అవును, హాస్పిటల్ విద్యార్థులను హాస్పిటల్కి తరలించారని కూడా వార్తలొచ్చాయి. అవును, సుమారు 50–60 మంది విద్యార్థుల్ని తరలించారట.
కొందరు కనిపించడం లేదని, ఇద్దరు ఐసీయూలో ఉన్నారని కూడా తెలిసింది. మొత్తం మీద 41 మంది గాయపడినట్టు సమాచారం. దర్యాప్తు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? డీజీసీఏనే గదా? దొరకడం చాలా ముఖ్యం. అవి దొరికితే కారణాలు త్వరగా తెలుస్తాయా? ఆశాభావం అదే. ఎందుకంటే బోయింగ్ 787 విమానం వేల కొద్ది పారామీటర్స్ని రికార్డ్ చేస్తుంది. కాబట్టి విశ్లేషణకు చాలా డేటా ఉంటుంది. బోయింగ్ వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పినట్టున్నారు. అవును, వాళ్లు ప్రకటన ఇచ్చారు. సహాయక చర్యల్లో కూడా చాలామంది పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, లోకల్ పోలీస్, రైల్వేస్. వెస్టర్న్ రైల్వేసు అదనపు ట్రైన్స్ కూడా వేశారట కదా ముంబై, ఢిల్లీలకు? అవును, ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. అంతర్జాతీయంగా కూడా స్పందన వచ్చింది. యుకే రాజు చార్ల్స్, అక్కడి ప్రధాని, కెనడా, పోర్చుగల్ ప్రధానులు వీళ్ళందరూ సంతాపం తెలిపారు. బ్రిటన్ సహాయక బృందాలను కూడా పంపుతామన్నట్టుంది. అవును, వాళ్లు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సరే, అంటే ఇప్పటివరకు తెలిసిన ముఖ్యమైన విషయాలు చూస్తే బోయింగ్ 787 చరిత్రలో ఇది మొదటి ప్రాణాంతక ప్రమాదం. పక్షుల తాకిడి, ఇంజిన్ సమస్య లేదా టేకాఫ్ కాన్ఫిగరేషన్లో పొరపాటు, ఇలా రకరకాల కారణాలు అనుమానిస్తున్నారు. దర్యాప్తు జరుగుతోంది. భారీ ప్రాణ నష్టం జరిగింది. చాలా బాధాకరం. ఇది విమానయాన భద్రత విషయంలో, ముఖ్యంగా ఇంత ఆధునిక టెక్నాలజీ ఉన్న విమానాల విషయంలో కూడా ఇంకా ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. నిజమే. ఇన్ని సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నా కూడా ఇలా జరగడం అంటే కొన్ని ఊహించని సవాళ్లు ఇంకా ఉన్నాయనే అనిపిస్తోంది. అవును. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇంత సురక్షితమైన విమానాలున్న ఈ రోజుల్లో కూడా పక్షుల తాకిడి లాంటి ప్రకృతిపరమైనవి గాని, లేదా అప్పటికప్పుడు వచ్చే సాంకేతిక లోపాలు గాని విమానయాన రంగానికి ఎంత పెద్ద సవాలుగా మిగిలిపోయాయి. అవును, ఇది చాలా కీలకమైన ప్రశ్న. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇంకా ఎలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై ఇంకా లోతైన అధ్యయనం జరగాలి.